మాజీ సీఎం జగన్ భద్రతపై కేంద్రానికి వైసీపీ ఫిర్యాదు చేసింది. మాజీ సీఎంగా జగన్ కు Z+ కేటగిరీ ఉన్నప్పటికీ చంద్రబాబు సర్కార్ సరైన భద్రత కల్పించడం లేదని కేంద్రానికి కంప్లైంట్ చేసింది. ఈ విషయంలో పదే నిర్లక్ష్యం వహిస్తున్నారని ఫిర్యాదులో ప్రస్తావించింది వైసీపీ. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి ఇబ్రహీంపట్నం వెళ్లి వస్తున్నప్పుడు జగన్ భద్రతను గాలికి వదిలేశారని పేర్కొన్నారు. 22 కిలోమీటర్ల దూరంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్లడానికి 47 కిలోమీటర్లు పోలీసులు తిప్పారని ఫిర్యాదులో వెల్లడించారు. చివరకు జగన్ భద్రతా సిబ్బందికి కూడా చెప్పకుండా గ్రామాలు ఇరుకైన రోడ్ల మీదుగా కాన్వాయ్ను మళ్లించారని ఆరోపించారు రఘురాం. మనం చూస్తున్న ఈ మధ్య అంబటి రాంబాబు ఇంటిని పరిశీలించడానికి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అదేవిధంగా జోగి రమేష్ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ మనకి విజువల్స్ ఏదైతే కనిపిస్తున్నాయో ఆ విధంగానే పూర్తిగా కూడా ఎక్కడికక్కడ జనసంద్రంగా మారిపోయినటువంటి సిచ్యువేషన్. దీనికి సంబంధించి Z+ సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్, కానీ పోలీసులు వైఫల్యం చెందుతున్నారు. పదే ఇదే పరిస్థితి వస్తుందంటూ కూడా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ కేంద్రానికి లేఖ రాసినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. రైట్ హరీష్, ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం కి భద్రత కల్పించడంలో ఏపీ సర్కార్ విఫలమవుతుందంటుంది వైసీపీ. ఏ విధంగా చూడాలి? నిజంగానే వైఫల్యం కనిపించిందా? మన Z+ కేటగిరీ అంటే Z+ సెక్యూరిటీ ఇచ్చామని చెప్పారు, కానీ పూర్తి స్థాయిలో అది అమలు కాలేదనుకోవచ్చా? మీరు చెప్పినట్టుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భద్రతకు సంబంధించినటువంటి అంశం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం మొదటి నుంచి కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే జగన్ బయటకు వెళ్ళినప్పుడల్లా, జిల్లా టూర్లకు వెళ్ళినప్పుడు కానీ, ఇతరత్ర పర్యటనలకు వెళ్ళినప్పుడు కానీ పెద్ద ఎత్తున తరలి వస్తున్న క్రౌడ్ ఒక ఎత్తు అయితే, ఆ క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి అవసరమైనటువంటి పోలీసు సిబ్బంది లేకపోవడం వల్లనే అనేకమైనటువంటి ప్రమాదాలు జరిగాయి అనేటువంటి ఒక ఆవేదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వ్యక్తం చేసింది. అయితే ఇటీవల ప్రధానంగా అంబటి రాంబాబు అదేవిధంగా జోగి రమేష్ ఇద్దరు మాజీ మంత్రులు వారి ఇంటిపై జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి వ్యవహారంలో జగన్ స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి జోగి రమేష్ ఇంటికి వెళ్లి పరామర్శించిన తర్వాత ఆయన ఈవినింగ్ బయలుదేరిన తర్వాత ఈవినింగ్ 6 తర్వాత చీకటి పడిపోయింది. దీంతో పెద్ద ఎత్తున అభిమానులు కూడా తరలి వచ్చినటువంటి సిచ్యువేషన్. అయితే ఆయన ఇంటి దగ్గర నుంచి రిటర్న్ అయినటువంటి సమయంలో తీసుకెళ్లాల్సినటువంటి రూట్ లో కాకుండా, విఐపి రూట్ లో కాకుండా సాధారణమైనటువంటి రూట్లో, ఇరుకైనటువంటి రోడ్లలో ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా భద్రతా సిబ్బంది వ్యవహరించినటువంటి తీరు, ఎస్కార్ట్ పార్టీ ఇష్టానుసారంగా గోతులు రోడ్లలో, ఇరుకైనటువంటి కంజెస్టెడ్ రోడ్లలో తీసుకువెళ్లడం ద్వారా ఆయన భద్రతకు సంబంధించి చేసినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. అందులో భాగంగానే జగన్ రూట్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎస్కార్ట్ పార్టీ పోలీసులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇష్టానుసారంగా వాళ్ళు వెళ్లేటువంటి రూట్ లో తీసుకెళ్లడం ద్వారా కొంతవరకు భద్రతాపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి పదే సూచించినప్పటికీ కూడా ఇటీవల కాలంలో కూడా మళ్ళీ అదే రిపీట్ అయినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్ కి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి ఎమ్మెల్సీ తలసిల రఘురాం కేంద్రానికి లేఖ రాశారు. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, భద్రతాపరమైనటువంటి ప్రమాణాలు పాటించడం లేదు, భద్రతకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవటం లేదు అనేటువంటి ఒక ఆవేదన, అభ్యంతరాన్ని లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖకి భద్రతాపరమైనటువంటి అంశాలపైన లేఖ రాశారు. Z+ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి, అపోజిషన్ కి సంబంధించి పెద్ద ఎత్తున జనాదరణ, జన సమీకరణ కలిగినటువంటి వ్యక్తి కావడంతో ఆయన భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే జగన్ కి సంబంధించినటువంటి భద్రతని పునఃసమీక్షించి తగినటువంటి చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్రానికి ఎమ్మెల్సీ తలసిల రఘురాం లేఖ రాసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.